ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మా స్థానిక సంఘంలో శుక్రవారం ఉపవాస కూడిక సాయంత్రం, శనివారం కనిపెట్టు కూడిక జరుగుతుంటాయి. అక్కడ కూడా వేరు వేరు ప్రార్థనా విషయాల కోసం అందరం కొద్దిమందిగా కలుసుకొని ప్రార్థన చేసుకుంటాం. కనుక మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో పరమ తండ్రి యొక్క, పరలోకపు తండ్రి యొక్క, యేసు ప్రభు యొక్క తండ్రి యొక్క అనగా యెహోవా దేవుని యొక్క క్రియలు, కార్యాల గురించి, ఆయన సోమరి అయిన దేవుడు కాదని, ఆయన శ్రమించే దేవుడని, ఆయన పని చేస్తున్నాడని, దేవుడు పని చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలు కూడా పని చేయాలని. స్తోత్రం. నా తండ్రి వ్యవసాయకుడు అనేటువంటి మాటను యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక మనం కూడా పనిచేస్తాం. తండ్రి పని చేస్తున్నాడు. తండ్రి యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభు తనయుడు పని చేస్తున్నాడు. నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తున్నాను. త్రిత్వంలో ఇద్దరు పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు. అనగా త్రిత్వంలో ముగ్గురు బిజీగా ఉండి పనిచేస్తున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అపవాది పనిచేస్తున్నాడు. తన సమయం కొద్దిగా ఉందని వాడికి తెలిసింది. ఎలా తెలిసిందో ఏంటో మరి మనకు తెలియదు. స్తోత్రం. దేవుని చిత్తాన్ని వాడు ఎలా గ్రహించాడో మనకు తెలియదు. లేదా దేవుడే తెలిపాడేమో, ఈ సమయం కొద్దిగా ఉంది అన్నాడేమో, ఏదో మరి జరిగింది. త్రిత్వంలో ఉన్న ముగ్గురు, అపవాది, ఈ లోక సంబంధంగా ఉన్నట్లు కొంతమంది ప్రజలు మాకు టైం లేదండి, షార్ట్ టైం అండి, నేను పెద్దవాడిని అయిపోతున్నానండి, చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి అని అంటూ ప్రతి వాళ్ళకి ఇంచుమించు ఒక టైం సెన్స్ ఉంది. టైం మేనేజ్మెంట్ లేకపోయినా ఒక టైం సెన్స్ ఉంది. సమయాన్ని గురించిన ఒక స్పృహ వాళ్ళలో ఉంది. కానీ సమయ పాలనలో వైఫల్యం చెందితే చెందొచ్చు, కానీ ఏదో సంథింగ్ ఇక్కడ మనకు జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం సమయం కొద్దిగానే ఉంది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో ఇది సమయమా? సరంబి వేసిన ఎండలలో విశ్వసుడికి ఇది సమయమా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా గేహజుతో చెప్పినట్లు సంపాదించుకోవడానికి సమయమా? జీతాలు సంపాదించుకునే సమయమా? పొలాలు సంపాదించుకునే సమయమా? ప్లాట్లు సంపాదించుకునే సమయమా? స్తోత్రం. కానే కాదు. గేహజు లాంటి సేవకులు, ఆకాను లాంటి సేవకులు, చాలా విచారకరమైన విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా మనం గమనించాలి. కంచే చేను మేసినట్లుగా చేనుకు కాపుదలగా ఉండాల్సిన కంచె నాయకత్వమే సేవకులమైన మేము భక్షిస్తూ ఉంటే, చేనును కబలిస్తూ ఉంటే, గత దినాల్లో దేవుడు తన దాసులైన వారిలో ఉజ్జీవాన్ని, తన సేవకులైన వారిలో ఉజ్జీవం రగిలించాడు, వాస్తవమే. కానీ ఒకవేళ నెక్స్ట్ మూవ్లో, నెక్స్ట్ రౌండ్లో విశ్వాసుల మధ్యలో ఉజ్జీవం రగులుకునే అవకాశం ఉంది. అనగా మన దృష్టిలో ఉన్నట్లుగా విశ్వాసీ సేవకుడు అనే తేడాలు దేవుని దృష్టిలో లేవులేండి. ప్రతి వ్యక్తి కూడా సేవకుడుగా ఉండాలి. రక్షింపబడిన వాళ్ళు కూడా మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు, జీవము గల దేవునికి సేవించుటకు, ఆయన కుమారుడైన యేసు కొరకు ఎదురు చూచుటకు, నిరీక్షించుటకు మనము దేవుని వైపు తిరిగాము అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు వాటి వివరణలోకి వెళ్ళలేదు. కానీ తండ్రి చేసినటువంటి 5 క్రియల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన పంపడం గురించి, ఆయన నేర్పించడం గురించి. నేర్పించడం అన్న చోట బయలుపరచడం అని, తెలియజేయడం అని, రివిలేషన్ అని, రివీలింగ్ అని, తోడుండడం అని,
తీర్పు తీర్చడమని, మహిమపరచడమని ఆయన కుమారుని మహిమపరుస్తున్నాడు. కుమారుని పంపించాడు, కుమారునికి నేర్పించాడు, కుమారునికి తోడున్నాడు, కుమారుని పక్షాన తీర్పు తీరుస్తున్నాడు, కుమారుని మహిమపరుస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు అనేక ఉన్నాయి. కానీ కొన్ని కార్యాల గురించి, 5 కార్యాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో తండ్రి క్రియల గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు అబ్రహాము చేసిన క్రియల గురించి ఒక 8 పాయింట్లు 2 ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అబ్రహాము చేసిన కార్యాలు 8 చెప్పుకొని దేవుని యొక్క క్రియల గురించి లేదా తండ్రి యొక్క క్రియల గురించి 5 క్రియలు చెప్పారేంటి? అబ్రహాముని హైలైట్ చేస్తున్నారు. అబ్రహాముని హైలైట్ చేయడం లేదు. అబ్రహామును హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాము కన్నా గొప్పవాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము కంటే ముందున్నవాడు అయినటువంటి మన దేవుణ్ణి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకంగా రోగుల కోసం ప్రార్థన చేస్తాం. అక్కడక్కడ కొంతమంది జ్వరాలకు గురైపోయారు, డెంగ్యూ లాంటి ఫీవర్స్. ఇటువంటి వారందరినీ మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నా. స్వస్థపరచు యెహోవా, మీకు వందనాలు. యెహోవా రాఫా, నేను స్తుతిస్తున్నా. మాకు ఇచ్చిన మంచి దినము కొరకు, మంచి సమయం కొరకై మీకు వందనం చేస్తున్నా. శాంతి టీవీ కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమ వీక్షకుల కొరకై మీకు వందనాలు. ఈ ఛానల్లో సందేశం అందిస్తున్నటువంటి దేవుజనులు ఒక్కొక్కరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి పరిచర్యలను బట్టి మీ సంధానానికి వస్తున్నాం. వారిని మీరు బలంగా వాడుకోమని అడుగుకుంటున్నాం ప్రభు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా నగరం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు, మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో రోగగ్రస్తులైనటువంటి, రోగ పీడితులైన మా ప్రియుల కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఇంకా టీబీలు, ఇంకా ప్రభువా డెంగ్యూ ఫీవర్స్, వేరువేరు వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ప్రభా, వైద్యశాస్త్రం విఫలం కావచ్చు, కానీ నువ్వు విఫలం కాని దేవుడివి, నువ్వు స్వస్థపరిచే దేవుడివి. కనుక ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు దర్శించండి. ఐసీయూలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు తమ జీవితం యొక్క చివరి క్షణాల్లో అయినా వారు మిమ్మల్ని గుర్తించగలటం సహాయం చేయండి. హైదరాబాదులోని మీ దాసులు పాస్టర్ భాస్కర్ బట్టన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన్ని దర్శించండి. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుండగా ఆ బిడ్డను మీరు దర్శించమని అడుగుకుంటున్నాం ప్రభువా. సకల పరిశుద్ధుల కొరకై మీకు వందనం చెల్లిస్తాం. మీరు మా మధ్యలో జరిగించబోతున్న స్వస్థత కార్యాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సాక్ష్యాలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకరి ప్రార్థన వలన కాదు, ఒకరి ప్రార్థన వలన కూడా నేను, మీరు, ఇంకా అనేకులు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకం చేరుకుంటాయి. ప్రభు చెవులను తాకుతాయి. ప్రభు కార్యాలు చేస్తాయి. ప్రభు కరాలను అనగా ప్రభు చేతులను కదిలిస్తాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 46th words. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల, నేను సత్యము చెప్పుచున్న ఎడల ఎందుకు నన్ను నమ్మరు? మీరెందుకు నన్ను నమ్మరు? స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తలో యేసు ప్రభు పలికినటువంటి మాటలు 8వ అధ్యాయము 46వ వచనములో రాయబడిన మాట నేను చదువుతున్నాను. కెన్ యూ నేమ్ వన్ సిన్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్? మీలో ఎవరైనా సరే నేను చేసిన ఒక్క పాపాన్ని ప్రస్తావించగలరా? దెన్ ఇఫ్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ ఓన్లీ ద ట్రూత్, వై డోంట్ యూ బిలీవ్ మీ? ఓ, నువ్వు అప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చావుగా, అది చేసిన తప్పు కదా.
అని కానీ వేరే ఇతర తప్పులు ఎత్తి చూపించే వాళ్ళు అక్కడ లేకుండా పోయారు. అక్కడ ఇంచుమించు ఒక 20-30 మంది పైనే, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. బోధ వినేవాళ్ళు, లేకపోతే కొత్త వాళ్ళు, వచ్చి పోతున్న వాళ్ళు, దేవాలయానికి వస్తున్న వాళ్ళు, ఏ పరిచయులు లేదా ఈ విమర్శకులు, వీళ్ళంతా కలిపి ఉన్నారు. ఒక 50 మంది వరకు పైన మినిమం, ఎంతైనా 50 మంది ఏమైనా ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. ఆయన శిష్యులు ఒక 12 మంది, ఇంకా వాళ్ళ తరపున వాళ్ళు, వాళ్ళని కలవాలని, వీళ్ళని కలవాలని, ఇంకా రకరకాల ఏదో 100-200 మంది వేసుకోండి. స్తోత్రం. ఆ మినిమం ఫిగరే నేను చెప్తున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవాలయంలో చేసినటువంటి ఛాలెంజ్. మీలో ఎవరైనా సరే నేను సత్యమే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. తర్వాత రాయబడింది, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. నా యందు పాపం ఉన్నదని, పాపములు ఉన్నాయని, రహస్య పాపాలు ఉన్నాయని, బహిరంగ పాపాలు ఉన్నాయని, క్రియల ద్వారా చేసిన పాపాలు ఉన్నాయని, మనసు ద్వారా చేసిన పాపాలు ఉన్నాయని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాలు ఉన్నాయని ఎవరు నిరూపించగలడు? హూ కెన్ ప్రూవ్, హూ కెన్ కన్విక్ట్? స్తోత్రం. శిష్యులు ఆ సందర్భంలో ఉన్నారా లేదా మరి తెలియదు. శిష్యులు కూడా విని ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు షాక్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏది గుర్తు చేసుకున్నా, ఎంత గుర్తు చేసుకున్నా కానీ అరే పలాని పాపం చేశాడే అని చెప్పలేని పరిస్థితి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతకి, యేసు ప్రభు యొక్క ఛాలెంజ్కి, యేసు ప్రభు యొక్క పరిశుద్ధత ప్రకటన ముందు వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అనగా దాని అర్థం వాళ్ళు ఒప్పుకున్నట్టే, అవును మేము నిరూపించలేము, వీ ఫెయిల్డ్, మేము నిరుత్తరం అయిపోయాం, వీఆర్ ఏ ఫెయిల్యూర్, బట్ యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్. పాపాన్ని నువ్వు జయించిన వాడివి, మేము పాపాన్ని జయించలేని వాళ్ళం. మేము పాపం చేసిన వారివి, నువ్వు పాపం చేయని వాడివి. నీకు మాకు తేడా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ, నమస్తే నమస్కారం అని అన్నట్టుగా వాళ్ళు ప్రజలు ఉన్నారేమో అనుకోవచ్చు. యూదా బోధకుల్లో ఎవరు కూడా ఇటువంటి సవాలు విసరలేదు, నాలా పాపం ఉందని మీరు నిరూపించండి అని. ఎవరు స్థాపించును అంటే ఎవరు స్థిరపరచును, ఎవరు నిశ్చయం చేసి చెప్తారు, ఇంకా ఎవరు బల్ల గుద్ది చెప్తారు, ఎవరైనా సరే చెప్పండి చూద్దాం అన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. స్తోత్రం. అందరూ మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఈ మాట యేసు యొక్క ధైర్యాన్ని తెలియజేస్తుంది, యేసు యొక్క బోల్డ్నెస్ని తెలియజేస్తుంది, యేసు యొక్క కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. స్తోత్రం. యేసు పిరికివాడు కాదు. కింద రాయబడింది 8వ అధ్యాయం 59వ వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళెత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయాను. దీన్ని ఆధారంగా చేసుకొని అక్కడక్కడ యేసు తప్పించుకోబోయాడు, యేసు పారిపోయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఆయన తప్పించుకొని పోయిన రాసింది. కాబట్టి ఆయన పిరికోడే కదా, ఏం ధైర్యంగా నిలబడొచ్చా? ఎందుకు నిలబడలేదు? కాబట్టి యేసు పిరికివాడు అని మేము నిరూపించాము అని కొంతమంది హేతువాదులు అంటున్నారు. పిరికివారు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేరు. ఎలా బతుకుతాము? ఏదో సంస్థలో చేరో, లేదా విదేశీయుల వైపు చూసో, లేదా ప్రభుత్వం వైపు చూసో ఏదో సంపాదించుకుందాం అనేటువంటి ధైర్యము లేనటువంటి పిరికి సేవకులు బడుమంది ఉన్నారు. స్తోత్రం. పిరికితనము గల ఆత్మ దేవుడు తన బిడ్డలకు ఇవ్వలేదు. తన బిడ్డలకు దేవుడు తన బిడ్డలకు ఆత్మనిస్తాడు. అందరికి ఇచ్చేసాడని కాదు. అందరికి ఇచ్చేసి ఉంటే సర్వజనమైన ఆత్మను కుమ్మరిస్తానని ఎలా ఎందుకంటాడు అనబడుతుంది, వాక్యంలో ప్రస్తావించబడుతుంది. దేవుడు ఒకవేళ ఆత్మ ఇచ్చాడు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ధైర్యము గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిరికివాడు కాదు, ఆత్మను ధైర్యము కలిగిన ఆత్మనిచ్చిన వాడు, ఆయన ధైర్యము కలిగిన వాడు. స్తోత్రం. మన టైటిల్ యేసు ధైర్యం. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట,
అక్కడ ఒక సభ ముందు అధికారుల ముందు అపోస్తులు నిలబడ్డారు. సిగ్గుతో అవమానానికి గురైపోయి పిరికి వాళ్ళుగా నిలబడ్డారని కాదు, వాళ్ళు ఎలా నిలబడ్డారు అంటే వాళ్ళు నిలబడిన విధానం గురించి కాదు నేను చెప్పడం. 13వ వచనంలో నేను చదువుతున్నాను. ద కౌన్సిల్ మెంబర్స్ వేర్ అస్టానిష్డ్ యాజ్ దే విట్నెస్ ద బోల్డ్ కరేజ్ ఆఫ్ పీటర్ అండ్ జాన్, ఎస్పెషల్లీ when they discovered that they were just ordinary men who had never had religious training. Then they began to understand the effect Jesus had on them simply by spending time with him. వాళ్ళకి ఎటువంటి మతపరమైనటువంటి ఆత్మ సంబంధమైన శిక్షణ లేనప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోవడం ఆరంభించారు. ద ఎఫెక్ట్ ఆఫ్ జీసస్, ద ఎఫెక్ట్ జీసస్ హ్యాడ్ ఆన్ దెమ్. యేసు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది, యేసు యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంది. సింప్లీ బై స్పెండింగ్ టైమ్ విత్ హిమ్, ఆయనతో గడిపినటువంటి సింపుల్గా ఏం చేయకుండా 3.5 సంవత్సరాలు ఆయన గడిపారు. ఇది వారి విజయ రహస్యం, వారి ధైర్య రహస్యం. వారి ధైర్య రహస్యం కౌన్సిలింగ్ కాదు, వారి ధైర్య రహస్యం సైకలాజికల్ ఫార్ములాస్ కాదు. వారి ధైర్యానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, అంటే నా పాయింట్ ఏంటంటే, యేసుతో ఉన్న వాళ్ళకే ధైర్యం ఉంటే యేసుకి ఎంత ధైర్యం ఉంటే, యేసుకున్న ధైర్యమే యేసుతో ఉన్న వాళ్ళకి వచ్చింది. యేసులో ఉన్నటువంటి ధైర్యము కలిగిన ఆత్మే యేసు శిష్యులకు వచ్చింది, పేతురు యోహానికి వచ్చింది. మిగతా 9 మందికో 10 మందికో లేదని కాదు, వాళ్ళకి కూడా ధైర్యం ఉంది. కానీ పేతురు యోహానుల యొక్క ధైర్యమును గురించి ప్రస్తావించబడింది. యేసు ధైర్యము చూడండి, 4 విషయాల్లో యేసు యొక్క ధైర్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన ధైర్యము కలిగిన వాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనంలో అనుకుంటాను అక్కడ రాయబడింది, నా వంటి వాడు పారిపోదగునా అని అంటున్నాడు నెహెమ్యా, అన్నాడు నెహెమ్యా. స్తోత్రం. నా వంటి వాడు, అసలు నేనేంటి పారిపోవడం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నాను, ఒకడికి భయపడాల్సిన అవసరం లేదు నాకు. స్తోత్రం. ఎవరు నన్ను ఏం చేయలేడు. ఇది నా పట్టణము, ఇది నా పితరుల పట్టణము, ఇది నా దేవుని పట్టణము, ఇది నా దేవుని ఆలయము, ఈ పని నేను చేసి తీరుతాను. నా ఉద్యోగాన్ని రాజీనామా పెట్టో, నా ఉద్యోగంలో లీవ్ తీసుకోనో ఇక్కడికి వచ్చా, నేను పని చేసుకొని వెళ్తాను, నేను పని పూర్తి చేసుకొని వెళ్తాను, ఇక్కడ ఏదో స్థిరపరిచి వెళ్తాను, ఇక్కడ సంస్కరణలు చేసి వెళ్తాను అన్నట్టుగా నెహెమ్యా బిహేవ్ చేశాడు. 12 సంవత్సరాలు అంతఃపురానికి దూరం అయిపోయి, 12 సంవత్సరాలు పనికి దూరం అయిపోయి, 12 సంవత్సరాల కాలంలో లీవ్లో ఉన్నప్పుడు జీతం లేదు. స్తోత్రం. 12 సంవత్సరాలు నెహెమ్యా కుటుంబాన్ని దేవుడు పోషించాడు. 12 సంవత్సరాలు మాత్రమే అని కాదు, గవర్నర్కు రావాల్సినట్టు, అధికారికి రావాల్సినట్టు జీతం నేను తీసుకోలేదు, అక్కడ తీసుకోలేదు, ఇక్కడ జీతం తీసుకోలేదు. జీతగాడు జీతగాడే. స్తోత్రం. 12 సంవత్సరాల జీతం లేదు. తర్వాత యెరూషలేములో పనిచేసినప్పుడు జీతం లేదు. చూడండి ఎంత త్యాగపూరితంగా, ఎంత వాలంటరీగా వర్క్ చేశాడు నెహెమ్యా కన్నా గొప్పవాడైనట్టు యేసు ప్రభువుని మనం చూడగలం. ఒకటి, ఆయన తీర్పు తీర్చడంలో ధైర్యవంతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు. ఆయన తీర్పు తీర్చడంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే ఆయన తీర్పు ప్రత్యేకంగా ఉంది, భిన్నంగా ఉంది. వారు ఆయన్ను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు. ఎస్, మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో వేయండి, రాళ్ళు వేస్తారు కదా, వేసుకోండి, మీ ఇష్టం, ఎన్ని రాళ్ళైనా వేయండి, చంపండి, కొట్టండి, చంపండి. ఆమె చంపితేనే కదా మీకు తృప్తి. ఒక స్త్రీని చంపితే మీకేమొస్తుంది? అరే ఆమె ఎవరో, ఆమెను చంపితే మాకు వచ్చే లాభం ఏంటి, ఆమె కుటుంబం పరిస్థితి దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆమె చంపాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, యేసు ధైర్యంగా ఇచ్చినటువంటి తీర్పు చూడండి. భిన్నమైన తీర్పునివ్వాలంటే ధైర్యం కావాలి, సాహసం కావాలి. తెగించి భిన్నమైన తీర్పునిచ్చాడు. తీర్పు తీర్చడంలో ఆయన యొక్క ధైర్యం కనిపించింది. వీ కుడ్ సీ హిస్ బోల్డ్నెస్ ఇన్ హిస్ జడ్జ్మెంట్. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టిన చోట ఆ మాటలు చెప్పాను. బోధించుచుండగా ఈ మాటలు చెప్పాను. బోధ అంటే మాటలు చెప్పడం అనగా కట్టుకథలు లేదా పెట్టకథలు చెప్పడం అని కాదు. బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట దేవాలయములోనే ఈ మాటలు చెప్పాడు. దేవాలయములో పండ్లు కొరుకుతూ ఉగ్రులై
ఆవేశపూరితులైనటువంటి ప్రజలు ఉన్నారు. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవరినో ఆయన పట్టుకోలేదు. ఎవరికో పట్టుకోవాలని ఆశించింది కానీ పట్టుకోలేని విధంగా చేతులు కదలడం లేదు, చేతులు ఆడడం లేదు. రాళ్ళు ఎత్తారు కానీ రాళ్ళు రువ్వలేకపోయారు. 59వ వచనంలో. స్తోత్రం, హల్లెలూయా. ఆయన గడియ రాలేదు కాబట్టి ధైర్యం, నా గడియ రాలేదు అనేటువంటి ధైర్యం. నా గడియ వచ్చినా, ఆయన గడియ వచ్చినా కానీ ఆయన గడియలో ఆయన పిరికివాడిగా మారాడని కాదు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని అని అన్నారు వాళ్ళు. పట్టుకోవడానికి వచ్చి నేనే యేసుని, వీళ్ళని విడిచిపెట్టను అన్నాడు. ఆయన పిరికివాడు. మన ప్రభువు పిరికివాడు కాదు. మన ప్రభువు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. మన ప్రభువు పిరికివాడు కాదు కాబట్టి మనం కూడా ధైర్యవంతులుగా ఉండాలి. స్తోత్రం. రెండో విషయము బోధించడంలో, ఒకటి తీర్పు తీర్చడంలో, రెండోది దైవికమైనటువంటి బోధ చేయడంలో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది అనగా సాతాను అని ఫుట్నోట్లో ఉంది. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధం తినకుండా ఉన్నాడు. చాలండి. మీ తండ్రి ఎవడో తెలుసా? అపవాది. వాడెవడో తెలుసా? వాడి క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాడు ఈజ్ అ మర్డరర్, ఈజ్ ఎ కిల్లర్. ఆయన నరహంతకుడు. వాడు నరహంతకుడు. 2, వాడు అబద్ధికుడు. నరహంతకుడు, అబద్ధికుడు. ఇట్స్ ఎ లాయర్ అని మాట్లాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అబ్రహాము మా తండ్రి, దేవుడు మా తండ్రి అని చెప్తున్న వాళ్ళ ఉద్దేశం. నో, మీరు పొరపాటు పడద్దు. మీరు అటువంటి భ్రమల్లో ఉండొద్దు. తండ్రి ఎవరో మీకు చెప్తున్నా నేను. మీ తండ్రి ఎవరో నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాము కాదు, దేవుడు కాదు, అపవాది మీ తండ్రి. స్తోత్రం. చూడండి ఆయన యొక్క ధైర్యం చూడండి. విమర్శించడంలో ఆయన ధైర్యం. హీ సో బోల్డ్ ఇన్ హిస్ క్రిటిసిజం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో సుమారు 7 సార్లు వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. స్తోత్రం. దుర్విమర్శ కాదు, వ్యక్తిగతమైన విషయాలు అయితే చూపించింది కాదు, సద్విమర్శ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విమర్శించడంలో ఆయన పిరికివాడైతే మనకెందుకులేండి, దాని గురించి కామెంట్ ఎందుకు చేయడం, దాని గురించి ఎందుకు మాట్లాడడం అని అనుకోవాలి. కానీ ఇవన్నీ అనుకోవాలి. విమర్శించడంలో ఆయన యొక్క ధైర్యం చూడండి. స్తోత్రం. మనం కూడా విమర్శించాలి, సద్విమర్శ చేయాలి. అన్ని చూసి చూడండి. ఈ రోజుల్లో యూట్యూబ్లోకి వెళ్తే చాలామంది విమర్శకులు కనిపిస్తున్నారు. ఆ విమర్శ కూడా పక్కదారి బట్టి ఏదో పిచ్చి పిచ్చి మాటలు, ఒరే అని, అదని, ఇదని, నానా రకాల మాటలు మాట్లాడడం. క్రైస్తవ నైతిక విలువలకు ఏమాత్రం లోబడకుండా మాట్లాడుతున్నవాడు, అసభ్యంగా మాట్లాడడం, నరుకుతా, చంపుతా, పొడుస్తా, తాట తీస్తా, ఇంకా రకరకాల భాషలు మాట్లాడడం. ఎంత అసహ్యంగా ఉంది. యేసు ప్రభు యొక్క లాంగ్వేజ్ ఎంత అఫీషియల్గా ఉంది, వీళ్ళ లాంగ్వేజ్ ఎంత అసహ్యంగా ఉంది. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వర్షిపులు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క మాటలు సరిగా లేవే. సరే, మన దాంట్లో కూడా వెళ్ళలేదు. యేసు విమర్శించడంలో ఆయన యొక్క ధైర్యాన్ని మనం కనుగొనగలం. ఒకటి, ఆయన తీర్పు తీర్చడంలో ఆయనకున్న ధైర్యము. రెండవది బోధించడంలో ఆయనకున్న ధైర్యం. మూడవది విమర్శించడంలో ఆయనకున్నటువంటి ధైర్యం. ఎవరు భయపడి ఎవరిని విమర్శించకుండా తన పనేదో తను చూసుకుంటూ తను చెప్పాలనుకుందేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడని కాదు. ఒకవేళ చెప్పింటే యేసుప్రభు ఇంకా భూమి మీద ఇంకొక 50-60 సంవత్సరాలు బతికిండేవాడేమో, ఇంకో 5-10 సంవత్సరాల సేవ కూడా చేసి ఉండేవాడేమో. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 4వ విషయం మనం చదువుకున్నట్టే మూలవాక్యం 46వ వచనం. ఆయన సవాలు విసరడంలో హీ ఛాలెంజ్డ్ ద పీపుల్. హీ ఛాలెంజ్డ్ ద రిలీజియస్ పీపుల్, స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ అండ్ జూస్ అండ్ ప్రీస్ట్స్. సవాలు విసిరాడు. నిరూపించండి చూద్దాం. ఒకవేళ మీరు అలా నిరూపిస్తే, అబద్ధ సాక్ష్యాలు లేకుండా నిజమైన సాక్ష్యాలతో నిరూపిస్తే, నేను ఈ మినిస్ట్రీ వదిలిపెడతానని కాదు,
యేసుకు తెలుసు వాళ్ళు నిరూపించలేరని. కారణం ఏంటంటే ప్రజలకు తెలుసు యేసులో నేరం లేదని, యేసులో తప్పు లేదని. హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, హీఈస్ 100% పర్ఫెక్ట్ అని ప్రజలకు తెలుసు, అక్కడున్న వారికి తెలుసు. దేవాలయం ప్రక్షాళన చేశాడు, యూదుల కోణంలో అది తప్పు, కానీ ఆత్మీయ కోణంలో దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. యేసు యొక్క ధైర్యం, నీతిమంతులకు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ధైర్యం, బహుధైర్యం పుట్టును. యేసు యొక్క ధైర్యాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి తీర్పు తీర్చడంలోను, రెండోది బోధించడంలోను, మూడోది సద్విమర్శ చేయడంలోను, నాలుగోది సవాలు విసరడంలోను. సవాలు విసరడం అంటే ఈ రోజుల్లో లేకపోతే గత రోజుల్లో కొంతమంది తొడలు కొట్టో లేకపోతే అలాగనే ఇలాగనే మట్టి కనిపిస్తాం అది కనిపిస్తాం అని కాకుండా తన యొక్క వ్యక్తిగతమైన జీవితం గురించి, తన యొక్క పారదర్శకమైన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. వేరే వాళ్ళ జీవితంలో, మీ జీవితంలో మీరు నిజాయితీ పరులను నిరూపించగలను లేకపోతే నిరూపిస్తారా అని కాదు, వేరే వాళ్ళకు తన గురించి తాను చెప్పుకుంటాడు. నిరూపించండి అంటున్నాడు. యేసు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ధైర్యము అద్భుతం. అటువంటి ధైర్యము కలిగిన, ఆత్మ కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. యేసు ఆత్మ కలిగిన వాళ్ళుగా ఉండాలి. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధులమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ధైర్యాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. మీతో 3.5 సంవత్సరాలు గడిపిన శిష్యులకు ధైర్యం వచ్చింది. మీతో గడుపుతున్న మేము కూడా మీలాగా ధైర్యపు ఆత్మను కలిగిన వారమై ముందుకు సాగుతూ సాయం చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు తీర్పు తీర్చడంలోను, బోధించడంలోను, విమర్శించడంలోను, అంతేకాకుండా సవాలు విసరడంలోను మీ ధైర్యాన్ని మేము గుర్తించాం. మీకు కలిగినటువంటి ధైర్యం కలిగి ముందుకు సాగుతూ సాయం చేయండి. ఏ పరిచర్య పొందినందున మేము అధైర్యపడము అని భక్తులు చెప్పినట్లుగా అధైర్యపడక ధైర్యము కలిగిన వారై ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు తన ఆత్మ ద్వారా మనందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.